జాబిల్లి కథలు. పచ్చటి పొలాలు, తేనె తాగినట్టు మధురంగా వీచే గాలి. అలాంటి గ్రామంలో ధనంజయుడు అందరికీ ఆదర్శంగా ఉండే రైతు. ఆయన పలుకుబడికి, మంచితనానికి పెట్టింది పేరు. ఎవరైనా బాధపడితే మొదట నిలబడేది అతనే. అయితే అతని స్నేహితుడు నరసయ్య ఒకరోజు పొలం వద్దకు వచ్చి, ధనంజయ, నీలో చాలా మంచితనం ఉంది, కాని దానికి కూడా హద్దు పెట్టుకోవాలరా. నరసయ్య, మనకున్నది ఏమీ శాశ్వతం కాదురా. సాయం చెయ్యాలంటే గుండె కావాలి, గణితం కాదు. అది నిజమేరా, కాని నీకు పిల్ల, జెల్ల, ఇల్లు, వాకిలి అన్నీ ఉన్నాయి కదా. వాళ్ల భవిష్యత్తు కూడా నువ్వే చూసుకోవాలి కదా. అవునులేరా, కాదని ఎవరన్నారిప్పుడు? వారి కోసం కూడా నేనుంటాను. ఉంటావురా, ఉంటావు. కాని ఇలా ఉన్నదంతా అడిగిన వాళ్ళకి అడిగినంత ఇచ్చేస్తూ ఉంటే రేపటి రోజున నీకు నీ పిల్లలకి ఏం మిగులుతుందిరా? మరేం పర్వాలేదురా, ఆ దేవుడే అన్నీ చూసుకుంటాడుగా. నా మాట ఎప్పుడు విన్నావు కనుక సరే నే వెళ్ళొస్తాలే. సరేరా, వెళ్ళిరా. జాగ్రత్త అని నరసయ్య, ధనంజయ ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ధనంజయ ఇంటికి వెళ్ళిన తర్వాత తన భార్య ముత్యాలతో పొలంలో జరిగిన విషయం అంతా చెప్తాడు. ముత్యాలు, నరసయ్య ఇలా అన్నాడే, నేనేమీ తప్పు చేయడం లేదు కదా. నలుగురికి మంచి చేస్తున్నాను, అందులో ఏముంది? నిజమేనయ్యా, నువ్వందరికీ మంచే చేస్తున్నావు. కాని నీకేం వస్తుంది దాన్నించి? నేనెవరి దగ్గర నుంచి ఏమీ ఆశించటం లేదు ముత్యాలు. ఆపదలో ఉన్నవారికి నాకు చేతనైన సాయం చేస్తున్నాను, అంతే. సాయం చేయడం మంచిదే అయ్యా, కాని ఆ సాయం ఎవరికి చేస్తున్నావనేది కూడా ముఖ్యమే. నేనవసరమైన వాళ్ళకే చేస్తున్నాను ముత్యాలు. అంతేకాదు, మన స్థాయికి, శక్తికి మించిన సాయం కూడా చేయకూడదయ్యా. నువ్వు కూడా అలానే అంటావా ముత్యాలు? మనకు కష్టాలున్నాయి, కాని నువ్వెప్పుడూ ఇతరుల కోసమే పరితపిస్తున్నావు. పిల్లలు ఎదుగుతున్నారు. మనది మనమే చూసుకుంటూ పోతే ఎలా ముత్యాలు? మీ మాట మీదే కాని మా బాధలు పట్టించుకోరన్నమాట అయితే. అలా అనలేదు ముత్యాలు, నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. మీరే మన కుటుంబ పరిస్థితుల్ని అర్థం చేసుకోండి అని చెప్పి ముత్యాలు కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. రోజులు గడుస్తాయి. ధనంజయ్ మాత్రం ఎవ్వరేమడిగినా కాదు లేదు అనకుండా సాయం చేస్తూనే ఉంటాడు. అలా ఓ రోజు పక్కూర్నించి రంగయ్య ధనంజయ్ ఇంటికొస్తాడు. అయ్యా, ధనంజయ్ గారి ఇంట్లో ఉన్నారా? ఎవరది వేళ్లప్పుడు? అమ్మా, నేను రంగయ్యను. పక్కూర్నించి ధనంజయ్ గారిని కలవడానికొచ్చాను. నువ్వా? ఏంటిలా వచ్చావు? గతంలో ఇచ్చిన డబ్బు తీసుకొనొచ్చావా? అమ్మా, అది అని అంటూ ఉండగా ఇంతలో ధనంజయ్ బయటికొస్తాడు. ఎవరు ముత్యాలు? ఎవరొచ్చారు? పక్కూర్నించి మిమ్మల్ని కలవడానికి రంగయ్య వచ్చాడు. ఓ, రంగయ్యా, లోపలికి రావయ్యా. ఏంటి ఈ వేళప్పుడొచ్చావు? అయ్యా, నాకొక 10,000 అప్పుగా ఇవ్వగలరా? ఒక వారం రోజుల్లో తిరిగిచ్చేస్తాను. ఇతనికి గతంలో ఇచ్చిన డబ్బు ఇప్పటి వరకు రాలేదు కదా, ఇంకెందుకు? అతడు బతకడానికే అడుగుతున్నాడు కదా ముత్యాలు. మన దగ్గర ఉండగా ఎందుకు లేదు అనాలి? అని ముత్యాలు చెప్పినా వినకుండా అతనికి డబ్బిచ్చేస్తాడు ధనంజయ. వారాలు, నెలలు గడుస్తాయి. కాని రంగయ్య తిరిగి రాడు. చివరికి రంగయ్య పట్టణం వెళ్ళిపోయాడనే వార్త విన్నాడు ధనంజయ. దీంతో ముత్యాలు పెదవి విరుస్తుంది. ఎంత చెప్పినా వినవు కదా, నీ మంచితనం వల్ల మన ఇల్లు గుల్లైపోతోంది. ఇలానే ఉంటే మన పిల్లల పరిస్థితేంటి, వాళ్ల భవిష్యత్తేంటి? నీ మాటలు నిజమేనే, కాని నా మనసు మారడం లేదు ముత్యాలు అని చెప్పి అక్కడ్నుంచి పొలానికి వెళ్ళిపోతాడు. అక్కడ ధనంజయ పొలం దున్నుతుండగా ఓ రైతు వస్తాడు. ధనంజయ, నా పొలంలో మొలకలు ఎండిపోయాయి. నీ నీటి మోటార్తో 2 గంటలు నీరు వదులుతావా? అయ్యో, దానిలో ఏముంది, నీరే కదా, వదులుతానుండు అని తన పనిని కూడా ఆపి ఆ రైతు పొలానికి నీరు వదులుతాడు. ఇక ఆ తర్వాత ఆ రాత్రి ఊర్లో పంచాయితీ జరుగుతుంది. ఆ పంచాయితీకి ధనంజయ్ని రమ్మని పిలుస్తారు. అప్పుడు గ్రామ పెద్ద, ధనంజయ, ఈ రోజు నీ పొలానికి కాకుండా పక్కన పొలానికి కూడా నీరు వదిలేమంట కదా? అవునయ్యా, అతని పొలంలో మొలకలు ఎండిపోతున్నాయంటే వదిలాను. నీ పాటికి నీవు నీరు వదిలితే సరిపోతుందా? మోటారు వేసుకోవడానికి కొన్ని పరిమిత సమయాలున్నాయని తెలీదా నీకు?
అది అతనికి అవసరమని వదిలానయ్యా. చాలేవయ్యా, నీ పన్ను చూసుకోకుండా అందరి మన్ననలు పొందాలని ఇలా చేస్తే మొదటికే మోసం వస్తుంది. అయ్యా, నేనెవరి ప్రశంసలు కోరుకోవడం లేదు. నువ్వు డబ్బుతో వస్తువులతో ఏవైనా చేసుకోవయ్యా. అది కేవలం కొంతమంది మాత్రమే కలిసి వేయించుకున్న మోటార్. ఎవరైతే దానికి డబ్బిచ్చారో వారు మాత్రమే దాన్ని వాడుకోవాలి. ఈసారి ఇలాంటిదేవైనా మళ్ళీ జరిగితే నీ పొలానికి కూడా నీరు లేకుండా పోతుంది, జాగ్రత్త అని ధనంజయ్ను గ్రామ పెద్ద హెచ్చరిస్తాడు. అతనలా దిగాలుగా ఇంటికొస్తాడు. అయితే అప్పటికే అతని కుమారుడు వేణు ఇంటికి తిరిగొచ్చాడు. అతను ఉద్యోగ అవకాశాన్ని కోల్పోయాడని బాధపడుతున్నాడు. అతనికి చిన్న వ్యాపారం పెట్టేందుకు డబ్బు కావాలి. కాని అప్పటికే ధనంజయుడు చేసిన సహాయాల వల్ల ఇంట్లో అంత డబ్బు ఉండదు. నాన్నా, నా ఉద్యోగం పోయింది. నేనేదైనా వ్యాపారం చేయాలని అనుకుంటున్నాను నాన్నా. సరే వేణు, నీకేది మంచిదనిపిస్తే అదే చెయ్యి. కానీ నాన్నా, నాకు ఆ వ్యాపారం చేయడానికి కొంత డబ్బు అవసరం. అవునా? సుమారు ఎంత అవసరం అవుతుందంటావు? 1,00,000 రూపాయలైనా అవసరం అవుతుందన్నా. 1,00,000 రూపాయలా? అవును, కొడుకు అడుగుతున్నాడుగా, ఇవ్వండి, ఆలోచిస్తారే. అది ముత్యాలు, ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదే. నాన్న వేణు, నువ్వు మరో ఉద్యోగం ఏదైనా చూసుకో. అదేం నాన్నా అలా అంటారు? మీరు ప్రపంచానికే తండ్రయ్యారు. కానీ నాకు అవసరమైనప్పుడు కనీసం 1,00,000 రూపాయలు కూడా ఇవ్వలేరా? నన్ను మన్నించు వేణు, నీకోసం చాలా చేద్దామని అనుకున్నాను. కానీ సాయం అనే పేరుతో మనకేమీ మిగలకుండా చేశాన్రా. అనుకున్నాను, ఇలాంటి ఓ రోజు వస్తుందని ముందే అనుకున్నాను. అమ్మా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటమ్మా? నువ్వేం బాధపడుకు వేణు. ఇదిగో, ఈ గాజులమ్మి ఎంత డబ్బొస్తుందో దాంతో నీ వ్యాపారం మొదలుపెట్టు. సరేనమ్మా. కాని మీ నాన్నలా నీ స్థాయికి మించిన సాయాలు మాత్రం చేయకు అని ముత్యాలు బాధగా వేణుకు సలహాలిస్తుంది. ఇదంతా చూసి ధనంజయ కాస్త బాధపడుతూ ఉంటాడు. అలానే రోజులు గడుస్తూ ఉంటాయి. కొద్ది రోజులు బాగానే ఉన్నా సరే, ఆ తర్వాత మళ్లీ ధనంజయ తనకు తోచిన సహాయాలు చేస్తూనే ఉంటాడు. ఇక ధనంజయ సహాయం చేసే తన గుణాన్ని మళ్లీ మర్చిపోలేదు. అతని మనసు మారదు. ఎందుకంటే అతనికి ఏది సత్యం, న్యాయం అనిపించిందో దానికే కట్టుబడి ఉంటాడు. అదే అతని జీవన విధానం. ఒకరోజు ఊర్లో పెద్ద వర్షం కురుస్తుంది. ఒక పేద వృద్ధుడు రామయ్య గుడిసెలో నీరు చేరి ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఎవ్వరూ పట్టించుకోరు. కాని ధనంజయ్కి విషయం తెలిసింది. ముత్యాలు, రామయ్య గుడిసెలో నీరు చేరిందట. వెళ్ళి చూద్దాం పదా. మళ్ళీ వెళ్లడమేనా? ఇల్లు వదిలి ఇక అక్కడే ఉండేలా ఉన్నావు. అతడు వృద్ధుడే, నడవలేడు కూడా. మనవాడు కాదుగాని మనిషే కదా. ధనంజయ రామయ్య ఇంటికి వెళ్లి అతన్ని తన ఇంటికి తీసుకొస్తాడు. తడిసిన బట్టలు మార్పించి వేడిగా కాఫీ పెట్టించి ఆదరిస్తాడు. అప్పుడు రామయ్య, నన్ను గుడిసెలో ఉండనివ్వలేదయ్యా. ఏ దేవుడు నన్ను కరుణించలేదు. కాని నువ్వు కరుణించావు. నువ్వే నా పాలిటి దేవుడివయ్యా. దేవుడే మనిషి రూపంలో వస్తాడు రామయ్య. అప్పుడు మనం కూడా ఆయన మార్గానే నడవాలి. ఈ మాటలు ఇంట్లో ముత్యాలకి మరింత బాధ కలిగిస్తాయి. మన ఇల్లు తిండి బియ్యం లేక గాలిస్తుందేమో చూడు. మరీ ఇంత దాతగా మారాల్సిన పన్లేదు. ముత్యాలు, మనిషిగా పుట్టాం. మనిషితనాన్ని మర్చిపోతే మన బతుకెందుకు చెప్పు అని ఎవ్వరి మాట పట్టించుకోడు ధనంజయ. రోజులు గడుస్తాయి. 10 రోజుల క్రితం ధనంజయ సాయం చేసిన పుల్లయ్య అనే వ్యక్తి ధనంజయ పేరు చెప్పి ఊర్లో పెద్ద మోసం చేశాడు. దాంతో ఊరు ఉలిక్కిపడి ధనంజయ ఇంటికి జనం చేరారు. అప్పుడు గ్రామ పెద్ద ఆగ్రహంతో, ధనంజయ, నీ స్నేహితుడు పుల్లయ్య నీ పేరు చెప్పి గ్రామంలో వేలాది రూపాయలు వసూలు చేశాడు. నీవే అతనికి దగ్గర మనిషివని అందరూ అనుకుంటున్నారు. అతనికి నువ్వు చేసింది సహాయమా, సహకారమా? అప్పుడు ఊరి మనుషులు, ఇంతకాలం నీ మంచితనానికి తలవంచిన మాకు ఇప్పుడు నీ మీదే అనుమానం మొదలైంది. ఇదేంటి ధనంజయ? అయ్యా, నన్ను నమ్మండి.
నిజంగా నేను చేసిందల్లా సాయం మాత్రమే. అతను అలాంటి వాడని నేను ఊహించలేదు. నా నమ్మకాన్ని అతను వమ్ము చేశాడు. అప్పుడు గ్రామ పెద్ద దిగ్భ్రాంతిగా, ఇదేనా నీ మంచితనానికి ఫలితం? ఎవరొచ్చి నా తలుపు తెరిచావు? నిన్ను మోసం చేసిన వాళ్ల పేర్లతో ఇప్పుడు ఊరు మసకబారింది. నీ మంచితనం ఊరికి చెడ్డ పేరు తీసుకొనొచ్చింది. అప్పుడు ధనంజయ వేదనతో, నా సాయం ముసురైపోయింది. నా మనసు మంచిదే కాని ఆ మంచితనం వల్ల ఊరే నన్ను తప్పుగా చూస్తోంది. ఒకరికి ఉపకారం చేస్తే పుణ్యం, కాని చూసుకోకుండా ఆలోచించకుండా చేసిన సాయం మన మీదే ముప్పుగా మారుతుంది. ఇది నాకు జీవితం నేర్పిన పాఠం. ఇకపై నేనెప్పటికీ ఇలా చెయ్యను. సరే సరే, నీ మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తున్నాం. ఇకనైనా జాగ్రత్తగా ఉండు. అలాగేనయ్యా, ఇక మీదట జాగ్రత్తగానే ఉంటాను. ముత్యాలు, నీ మాట కూడా నేనెప్పుడూ కాదని అన్నే. చాలా సంతోషమయ్యా. ఇకపై నా సాయానికి హద్దు ఉంటుంది. బాధితుణ్ణి కాపాడ్డానికి సాయం చేస్తా, మోసగాళ్ళని పెంచడానికి కాదు అని ఊరందరి ముందు ధనంజయ మాట ఇస్తాడు. మంచితనం మంచిదే, కాని పరిమితి లేనిదే. అది పతనానికి దారితీస్తుంది. తెలివితో చేసిన సహాయం మాత్రమే శాశ్వతంగా నిలుస్తుంది. మాలికాపురం అనే గ్రామంలో వెంకట్రావు అనే వ్యక్తి ఉండేవాడు. అతను ఎంత శాంతమూర్తో ఆ ఊరు కూడా పైకి అంతే శాంతంగా కనిపించేది. కాని గ్రామం లోపల మాత్రం ముసురు ఆవహించింది. వెంకట్రావు చిన్నతనం నుంచే తండ్రిచ్చిన స్ఫూర్తితో నిజాయితీగా జీవిస్తూ ఉండేవాడు. ఓ రోజు వెంకట్రావు దగ్గరికి ఊరివాళ్ళొచ్చారు. ఏమయ్యా వెంకట్రావు, ఎట్టాగున్నావు? నేను బాగానే ఉన్నాను. ఏంటంతా ఇలా ఉన్నపళంగా ఇంత దూరం వచ్చారు? మరేం చేయమంటావు వెంకట్రావు? నీతి నిజాయితీ అంటూ ఊర్లో ఉన్న ఇల్లు వదిలేసి ఇలా ఊరి చివరన బతుకుతున్నావు. మా నాన్న నాకిచ్చిన ఆస్తి ఇదే బాబాయ్. నీతి, నిజాయితీ, సత్యం. నా జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా సరే నేను మాత్రం వీటిని తప్పను. సరేరా, మేం చెప్తే నువ్వెప్పుడు విన్నావు కనుక. నా సంగతి అలా ఉంచండి బాబాయ్. మీరేంటి ఉన్నపళంగా ఇట్టా వచ్చారు? మరేం లేదురా, మీ నాన్న తర్వాత ఊర్లో ఏ సమస్య వచ్చినా దాన్ని నిష్పక్షపాతంగా న్యాయంగా పరిష్కరించేది నువ్వే కదా, అందుకే నీ దగ్గరకొచ్చాం. ఇంతకీ ఏమైంది బాబాయ్? ఊరి చివర 15 ఎకరాల తోట ఉంది కదా, ఆ వివాదం మళ్ళీ మొదలైందిరా. ఏంటి, మళ్ళీ మొదలైందా? కిందటిసారి అంతా బాగానే ఉంది కదా బాబాయ్. అంతా సద్దుమణిగిపోయిందని అనుకున్నాను. లేదురా, ఆ తగాదా మళ్ళీ మొదలైంది. ఈసారి వాదన పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. ఊరంతా అల్లకల్లోలంగా మారిపోయింది. దగ్గర్లో జాతర కూడా ఉంది. ఈ గొడవ వల్ల ఊరు రెండుగా విడిపోయిందిరా. మాకేం చేయాలో పాలుపోక ఇలా నీ కాడికొచ్చాం. అయ్యో, ఎంత పని జరిగింది బాబాయ్. సరే, నేను రేపు ఊర్లోకొస్తాను. ఆ పంచాయతీ ఏంటో చూద్దాం. నీకోసమే చూస్తున్నాం. సరే, రేపు మర్చిపోకుండా రా వెంకట్రావు. అట్టాగే బాబాయ్, మీరు వెళ్ళి రండి అని చెప్తాడు వెంకట్రావు. వెంటనే ఊరివాళ్లు అక్కడ్నించి వెళ్ళిపోతారు. ఆ మరుసటి రోజు ఊర్లోకొస్తాడు వెంకట్రావు. అంతా అక్కడ సమావేశమవుతారు. బాబాయ్, ఇప్పుడు చెప్పండి, ఆ 15 ఎకరాల గొడవేంటి? ఏమైంది? మరేం లేదురా వెంకట్రావు, ఆ పొలం మీద వివాదం జరుగుతున్న విషయం నీకు తెలియంది కాదు. అవును పెద్దనాన్న, గతంలో ఓసారి చక్కబెట్టాం ఆ విషయాన్ని. అదే వివాదం ఈసారి ఇంకాస్త ముదిరింది. అయ్యో, అసలు ఏమైంది పెద్దనాన్న? ఆ పొలం అసలు హక్కుదారు కాళయ్య మావయ్య. కోటేశేమో ఆ భూమి తనదే అని అంటున్నాడు. ఆ మూర్ఖుడి గురించి నీకు తెలిసిందే కదా. అవును బాబాయ్, తను పట్టుకున్న కుందేలికి 3 కాళ్ళంటాడు. అదేనయ్యా సమస్య. ఇప్పుడు వాళ్ళిద్దరి కారణంగా ఊరు 2 భాగాలుగా విడిపోయింది. ఒకరితో ఒకరికి పట్టం లేదు. మరి కొద్ది రోజుల్లో ఊరి జాతర కూడా ఉంది. ఊర్లో పరిస్థితులు చూస్తే ఇలా ఉన్నాయి. మరేం పర్లేదు బాబాయ్, ఏదో ఒకటి చేద్దాం. జాతర సమయానికి అంతా కలిసికట్టుగా ఉండేలా చూద్దాం. అప్పుడు గుంపులో ఉన్న కిట్టయ్య అనే వ్యక్తి ఇలా అన్నాడు. ఏం చూస్తావు వెంకట్రావు? అసలు నీ మాట వాళ్ళు వింటారని నమ్మకం ఏంటి చెప్పు? అయినా అసలు నువ్వు నిష్పక్షపాతంగా న్యాయమే చెప్తావని మేమెలా నమ్మాలి? ఊరుకోరా, అసలు నీకు వెంకట్రావు అంటే ఎప్పుడూ పడదు. ఇన్నాళ్ళు ఊళ్ళో సమస్యలన్నీ పరిష్కరించింది
వెంకట్రావు కాదు? మనం చూడలేదా ఏంటి? అసలు సమస్యలన్నీ అతనే సృష్టించి అతనే పరిష్కరిస్తున్నాడేమో. ఎవరికి తెలుసు? ఇప్పుడు కూడా కోటేశుకి ఈ సలహా ఇచ్చింది కూడా వెంకట్రావే ఏమో అని నా అనుమానం. నువ్వు ఊరుకో కిట్టయ్యా, ఎప్పుడు ఇట్టాగే అంటూ ఉంటావు. నువ్వు బయలుదేరు వెంకట్రావు, వాడి గురించి నీకు తెలిసిందే కదా. మరేం పర్లేదు పెద్దనాన్న. కిట్టయ్య మామ అనుమానం కూడా నేను తీరుస్తాను. నేనెన్నడూ అసత్యం చెప్పలేదు, ఇకపై కూడా చెప్పబోను. మాకు తెలుసులేరా, నువ్వు బయలుదేరు. సరే పెద్దనాన్న, నేను రేపు కలుస్తాను అని చెప్పి వెంకట్రావు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ సమస్యని ఎలా అయినా పరిష్కరించి తాను నిష్పక్షపాతంగా చెబుతాను అనే మాటని నిరూపించుకోవాలని అనుకుంటాడు. అన్ని కోణాల్లోనూ దీన్ని పరిష్కరించే మార్గం కోసం వెతుకుతూ ఉంటాడు. మరో 2 రోజుల తర్వాత పంచాయతీలో పెద్దనాన్న, కాళయ్య మావయ్య కోటేశు వచ్చారా? ఆ వచ్చారు వెంకట్రావు. కోటేశు, నీ కిందటిసారి చెప్పాను కదా ఎలాంటి రచ్చ చెయ్యొద్దు అని. ఆ పొలం కాళయ్య మావయ్యదే అని. మళ్ళీ ఇదేంటి? ఆ పొలం మీద సర్వహక్కులు నాకు మాత్రమే ఉన్నాయి. కావాలంటే నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఇదిగో కాగితాలు. సాక్ష్యాలా? ఏవి? ఇలా ఇవ్వు. ఓ, నిజమే. ఇదేంటి? ఈ పొలం కాళయ్య మావయ్యది కదా. నీ దగ్గర పొలం పత్రాలు ఎందుకున్నాయి? నీ పేరు ఎందుకుంది? అది నా పొలమే అంటే మీరెవ్వరూ నమ్మడం లేదు కదా. అందుకే ఈసారి సాక్ష్యాలతో సహా వచ్చాను. బాబు, అవి దొంగ పత్రాలు. నా దగ్గర కూడా పత్రాలున్నాయి, కావాలంటే చూడండి. కాళయ్య మావయ్య, నీ దగ్గర కూడా ఉన్నాయా? ఏదిలా ఇవ్వు. ఆ అవును, ఆ 15 ఎకరాలు నీ పేరు మీద ఉన్నట్టు ఇందులో రాసుంది. అవును బాబు, అది నా పొలమే. మా తాతల నాటి పొలం. తరతరాలుగా దాన్ని సాగు చేస్తూ వస్తున్నాం. కానీ ఈ కోటేశేమో నా పొలాన్ని అక్రమంగా లాగేసుకోవాలని అనుకుంటున్నాడు. లేదు వెంకట్రావు, అది నా పొలమే. ఈ కాళయ్యే అబద్ధం చెప్తున్నాడు. ఏంటి మావయ్య ఇది? ఇద్దరి దగ్గర పత్రాలున్నాయి. నాదంటే నాదని అంటున్నారు. సరే, కోటేశు పొలం కూడా నీ దాని పక్కనే కదా. రేపొచ్చి సరిహద్దు రాళ్లు చూస్తాను. అలాగే నీ పొలం పత్రాలు కూడా నాకివ్వు కోటేశు. సరే, తీసుకోండి. నాకేమైనా భయమా? నేను నిజమే చెప్తున్నాను. ఈ కాళయ్య నా పొలాన్ని లాక్కోవాలని చూస్తున్నాడు. సరే సరే, మరో 2 రోజుల తర్వాత మరోసారి పంచాయతీ పెట్టుకుందాం అని చెప్తాడు వెంకట్రావు. ఇక ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ రాత్రి వెంకట్రావు ఇంటికి వెళ్తుండగా చీకట్లో కాళయ్య పొలం దగ్గర ఎవరో వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. దూరం నుంచి గమనించి చూస్తాడు. చూస్తే కోటేశు సరిహద్దు రాళ్లను తారుమారు చేస్తూ కనిపిస్తాడు. ఆ మరుసటి రోజు పంచాయతీలో, కోటేశు, నీ పొలం దగ్గర సరిహద్దు రాళ్ళు బాగానే ఉన్నాయా? సరిహద్దు రాళ్ళా? వాటికే నిక్షేపంగా బాగానే ఉన్నాయి. అయినా అది మొత్తం 20 ఎకరాల పొలం. దానిలో నుంచే 15 ఎకరాలు తన పేరు మీద ఉన్నట్టుగా రాసుకున్నాడు ఈ కాళయ్య. లేదు బాబు, ఆ 15 ఎకరాలు నావే. కోటేశు అబద్ధం చెప్తున్నాడు. సరే పదండి, ఓసారి పొలం వెళ్ళి చూద్దాం. అక్కడికి వెళ్లి చూస్తారు. అక్కడ కాళయ్య చెప్పినట్టు తన పొలానికి కోటేశు పొలానికి మధ్య సరిహద్దు రాళ్లు కనిపించవు. దీంతో ఓ, నేను చెప్పానా కాళయ్య అబద్ధం చెప్తున్నాడు అని? ఈ మొత్తం 20 ఎకరాలు నావే. లేదయ్యా, ఇందులో ఏదో మోసం జరిగింది. బా, నువ్వు శాంతంగా ఉండు మావయ్య. నాకు తెలుసు. కోటేశు, నువ్వు రాత్రి ఇక్కడ రాళ్లు మార్చడం నేను నా కళ్ళారా చూశాను. ఇప్పుడు నిజం చెప్పు. నేను రాళ్లు మార్చడం ఏంటి? అయినా నా పొలంలో నేనెందుకు రాళ్లు మారుస్తాను? ఇక్కడ అంత స్పష్టంగా కనిపిస్తున్నా కూడా నన్నే అనుమానిస్తున్నారా? నిజం చెప్పు కోటేశు, నిన్నెవ్వరూ ఏమీ అనరు. నేను నిజమే చెప్తున్నాను. అయినా కాళయ్య నీకేమైనా డబ్బిస్తాను అన్నాడా ఏంటి? ఇలా మాట్లాడుతున్నావు. నేను చెప్పానా వెంకట్రావు మోసగాడు అని? ఇప్పుడు చూడండి, కోటేశుపైనే అనుమానపడుతున్నాడు అన్నాడు కిట్టయ్య. లేదు, నేను రాత్రి నా కళ్ళారా చూశాను. ఏదైనా ఉంటే సాక్ష్యం చూపించి మాట్లాడు. వీళ్ళంతా నువ్వు నిష్పక్షపాతివని అంటూ ఉంటారు కదా. లేదంటే
నువ్వు న్యాయంగా చెప్పడం లేదని ఒప్పుకొని పొలం కోటేసుకిచ్చేయి. సరే, నాకు మరో 2 రోజులు సమయం ఇవ్వండి అన్నాడు వెంకట్రావు. సరే వెంకట్రావు, ఏం చేస్తావో త్వరగా చేయవయ్యా అని చెప్పి అక్కడ్నించి అంతా వెళ్ళిపోయారు. వెంకట్రావు బాగా ఆలోచిస్తాడు. తప్పు కోటేసుదే అని తెలిసినా సాక్ష్యం లేకుండా ఏమీ చెయ్యలేడని అర్థమవుతుంది. దీంతో పాత పత్రాలను కూడా తీసుకుని జాగ్రత్తగా పరిశీలిస్తాడు. అందులో పొలం కాళయ్య పేరు మీద ఉంటుంది. 2 రోజుల తర్వాత పంచాయతీలో ఊరి పెద్ద, వెంకట్రావు, ఆ పొలం వివాదం ఈ రోజైనా తేలుతుందా లేదా? నీ తీర్పేంటి? ఊరందరం ఎదురు చూస్తున్నాం. చెప్తాను పెద్దనాన్న. వీళ్ళిద్దరూ ఈ పొలం నాదంటే నాదని అంటున్నారు. మన కళ్ళ ముందు కనిపిస్తున్న సాక్ష్యాలు ఏ రకంగా చూసినా ఈ పొలం కోటేసుదే అని అనిపిస్తోంది. అయ్యో బాబు, అదేంటి మీరు కూడా అలా మాట్లాడుతున్నారు? అది తరతరాల నుంచి వస్తున్న పొలం బాబు. దాన్ని నమ్ముకొని ఉన్నాను. నా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఆ భూ తల్లిని మాత్రం అమ్మాలని ఎప్పుడూ అనుకోలేదు. అదంటే పానం బాబు నాకు. అలాంటిది ఈరోజు ఎవరో వచ్చి అది నా పొలం అంటే నాకేం చేయాలో పాలుపోక మీ దగ్గరకొస్తే మీరే నాకు అన్యాయం చేస్తారా? అన్నాడు కాళయ్య. కాళయ్య మామ, నువ్వు ఆగు. నేను మాట్లాడుతున్నాను కదా. ఇంకేం మాట్లాడతావు? ఇక్కడ ఆధారాలు స్పష్టంగా ఉంటే ఇంకా ఆ పొలం నాదే. ఇంకా ఎవ్వరూ ఏమీ మాట్లాడ్డానికి లేదు. సరే సరే, ఈ పొలం నీదే అని కాగితాలు కూడా ఉన్నాయి. మరి ఈ పాత కాగితాల సంగతి ఏంటి? ఇందులో కాళయ్య పేరు మీద పొలం ఉన్నట్టుంది. పత్రాల్లో మార్పులు స్పష్టంగా కనిపించాయి. అంటే అది ఏంటి కోటేశు? ఎందుకు తడబడుతున్నావు? మాట్లాడు. ఏమైంది? ఏంటి కోటేశు? ఈ పత్రాలేంటి? నువ్వు చూపించిన పత్రాలేంటి? కోటేశు మౌనంగా ఉంటాడు. అక్కడంతా కూడా నిశ్శబ్ద వాతావరణం నెలకొని ఉంటుంది. కాసేపటికి అందరూ కోటేశుని ప్రశ్నించడం మొదలు పెడతారు. అప్పుడు కోటేశు తడారిన గొంతుతో, తప్పయింది. నిజం నుంచి పారిపోవడం అన్నది నిప్పుల్లో నడిచినట్టే అని నాకు తెలిసొచ్చింది. నన్ను క్షమించండయ్యా. చూసావా కోటేశు, నువ్వు కాళయ్య మామని మోసం చేయాలని చూసావు. కానీ నిజానికి ఇప్పుడు నువ్వే అందరి ముందు నవ్వుల పాలయ్యావు. నాకు బాగా బుద్ధి వచ్చిందయ్యా. ఇంకెప్పుడు ఇలా చెయ్యను. ఇప్పటికైనా తెలుసుకున్నావు, అదే చాలు. కాళయ్య, నన్ను క్షమించు. ఇకపై నిన్నెప్పుడూ నేను బాధ పెట్టను. సంతోషం. నా పొలం నాకు దక్కింది. అదే నాకు 10,000. వెంకట్రావు, నీకు జన్మ జన్మలకి రుణపడి ఉంటాను. పర్వాలేదు మావయ్య. ఏం కిట్టయ్యా, ఇప్పటికైనా నన్ను నమ్ముతావా? నమ్ముతాను. కానీ నిన్ను కాదు, నువ్వు నిరూపించిన నిజాన్ని నమ్ముతాను. వాడి మాటలకేం గాని వెంకట్రావు, నువ్వు మళ్ళీ సత్యాన్ని నిరూపించి మీ నాన్న పేరుని నిలబెట్టావయ్యా. శభాష్! నిజాన్ని దాచడానికి చేసిన ప్రయత్నాలు కొంతకాలం విజయం సాధించిన నిప్పులాంటి నిజం ఎప్పుడూ వెలుగులోకి వచ్చి తీరుతుంది పెద్దనాన్న. నిజమే వెంకట్రావు. సరే, ఇక సమస్య తీరిపోయింది కదా. ఇక ఎంచక్కా అందరం కలిసి ఊరి జాతరని చేసుకుందాం అని చెప్తాడు వెంకట్రావు. ఇక ఆ తర్వాత అందరూ ఊరి జాతరను చక్కగా కలిసి జరుపుకొని సంతోషంగా ఉంటారు.